హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాచి కొడారి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము మాత్రం సూపర్గా ఉన్నాం. ఈరోజు నేను మా ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళ పొలం కాడికి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ మేము అనుకోకుండా ఒక చికెన్ కర్రీ వండుదామని ఫిక్స్ అయిపోయినాం. సో రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను దుబాయ్ నుంచి అయితే రావడం జరిగింది. సో అతనికి ఏదో అట్లా సర్ప్రైజ్గా మేము చికెన్ కర్రీ ఆయనతోటే అంటిపిస్తాని ప్లాన్ చేసినాము. సో ప్లీజ్ ఫ్రెండ్స్, subscribe Bhachi kodari vlogs and share with your friends. Thank you. ఈ వీడియోకి అయితే నేను ఒక 600 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఐ హోప్ మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. దుబాయ్కి వెళ్ళి మనీ నచ్చిన నెంబరే కుకింగ్ చేస్తాడు. కాదు అంటే ఫస్ట్ యూజ్ అంటే మంట పెట్టింది మంట రాత్రులు కొంచెం దగ్గర జరుపురి. సెట్ అయిందా? చించాము కొట్టకుండా పెట్టాలి, నేను పాతకుండా పెడతా. కుండలో దేశీ స్టైల్ వండుతున్నాం. మా బ్రో అనిల్ పడకంటి మొన్న దుబాయ్ నుంచి వచ్చిండు. స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూపెడతాం. ఇప్పుడు ఇక కుండ కొంచెం వేడెక్కాలి. ఇంకా వేడెక్కినాక బ్రో నూనె పోసే ఇక. మొత్తం ఓకే. 250 ml ఆయిల్, లవంగాలు ఒక 8 లవంగాలు, 8 యాలకులు. లవంగాలు ఒక 6, టమాటాలు ఒక 5, ఒక మీడియం సైజు ఉల్లిగడ్డలు ఒక 4, ఒక 12 మిరపకాయలు, ఒక కట్ట కొత్తిమీర కట్ట. ఇక మిరపకాయలు ఒక 5 నిమిషాలు కొంచెం నూనెలో వేగనిద్దాం మంచిగా. మా ఇంకో కళాకారుడు మిరియాలు దంచుతున్న అక్కడ. ఓకే బ్రో, ఒకసారి మిరపకాయలు మంచిగా గోలి నెల ఒకసారి చూసి కలుపు. ఓకే, నెంబర్ ఎగ్ అవుతున్నాయి. కందగడ్డ ఇక అడవిలో అనుకుంటే ఇది ఒకటే బెనిఫిట్ ఉంటుంది. తోటలో ఏం దొరికినా కానీ రెడీమేడ్గా కాల్చుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుతుండు. రవి మిరియాల దంచుడు అయిపోయిందా? ఓకే, మొత్తం క్రేజీ ఉంటుంది. ఇలా మొత్తం దేశీ బాయ్ టైప్ ఇలా మండుతున్నాం. మొత్తం చికెన్ దేశీ బాయ్ అంటే ఎట్లుంటుంది, ఎక్దమ్ కిరాకు ఉంటుంది. ఇక ఒక 12 మిరియాలు దంచి అందులో వేసినాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు అన్నీ ఉన్నాయి కానీ నాకు మర్చిపోయాను. నేను ఎందుకు లేవు అడుగు తిద్దుండే. నేను అట్లా కూడా అక్క ఇంకేమన్నా ఎత్తారని అడిగినా కానీ ఇక ఉల్లిగడ్డలను కొంచెం లేత ఎరుపు రంగు వచ్చేదాకా కొంచెం మంచిగా ఏగనియాలి. ఇది పచ్చటి పొలాలలో లొకేషన్, ఎక్దమ్ కిరాక్ ఉంటుంది.
కందగడ్డ కాల్చుకున్నాం ఇప్పుడే, ఫ్రెష్ కందగడ్డ. పొయ్యి మండాక కొంచెం కష్టపడుతున్నాం, ఇప్పుడు కొంచెం సెట్ అవుతుంది ఇక పొయ్యి. హ్యాపీ ఉగాది ఇన్ అడ్వాన్స్ ఫ్రెండ్స్. బండల కాడ తీసుకురా అల్లం ఎల్లిగడ్డ. ఉల్లిగడ్డలు మంచిగా రెడ్గా అయినాయి ఫ్రెండ్స్. అల్లం ఎల్లిగడ్డ వేసాయి. కొత్తిమీర పొడి. అల్లం ఎల్లిగడ్డను మంచిగా దాన్ని పచ్చి వాసన పోయేదాకా ఒక 5 నిమిషాలు దాన్ని మంచిగా కలుపుకోవాలి అటు ఇటు. మంట ఎక్కువ అయిపోయింది, గంట చిన్నది అయిపోయింది, కలపలేక మావాడు ఇబ్బంది పడుతుండు. ఇప్పుడు నెక్స్ట్ ధనియాల పౌడర్. వేసాయి 2 కిలోలన్నర చికెన్, 2 కిలోలు కదా వేసాయి, అవన్నీ పడతాయి ఏం కాదు. ఇప్పుడు పసుపు కొద్దిగా వేసి దీన్ని ఒకసారి మంచిగా కలపాలి. అంతలోపు అల్లం ఎల్లిగడ్డ కూడా పచ్చి వాసన అనేది పోతుంది. నెక్స్ట్ కొంచెం కుడక పొడి యాడ్ చేసి దాన్ని ఒక 2 సెకండ్లు మంచిగా వేగించిన తర్వాత చికెన్ యాడ్ చేద్దాం. ఇక కొంచెం మంట ఎక్కువ ఉండడం వల్ల కొంచెం చేతుకు కాలుతుందని ఒక పేలిక దానికి కవర్ చేసినాం. సెన్సార్ కార్డు మనమే వేస్తాం ఇక్కడ. కానీ 5 నిమిషాలు అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ యాడ్ చేసి దాన్ని ఒకసారి మంచిగా కలుపుదాం. ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తున్నాం. ఇక ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మేము వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక 2 కిలోల చికెన్ కోసం. మాత్రం పడి చూడు, గుడ్డు పొద్దున అయితే ఇప్పుడు దాకా గుడ్డు ఎక్స్ట్రా కాళ్ళు ఇవి కాల్చుకోవడం, దానిలో అయితే ఖతర్నాక్ టేస్ట్ ఉంటాయి. ఇవి జుట్టుకోడి ఎగ్స్ ఇవి. ఓకే అనిల్ బ్రో, ఒకసారి మెల్ల కుండ వలిగిపోనిచ్చేవా ఆయనత కుండ వలిగిపోతే బిస్కెట్ అవుతుంది. మంట కొంచెం బగ్గైంది లోపల కనురు దాన్ని. కొంచెం మంట ఎక్కువ ఉండడం వల్ల పొయ్యి మీద కలపలేకపోతున్నాం, అందుకని కిందికి దించేసినాం. ఒకసారి మంచిగా కలిపి మళ్ళీ వేయడం పొయ్యి మీద. ఇది నెంబర్ 1 టెక్నిక్గా, ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి కింద అడగంటకుంటా ఒకసారి ఇట్లా ఊపితే సో ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం కారం యాడ్ చేద్దాం ఇప్పుడు కొంచెం, ఎందుకంటే కొంచెం జుట్టు కొడి కదా కొంచెం కౌసు స్మెల్ వస్తుంది. తమ్ముడు ఏమన్నా అడగంటిందా? ఎందుకంటే సౌండ్ వస్తుంది కదా, నీళ్ళు వాటర్ కొంచెం వాటర్ అయినాయి దాంట్లో. బ్రో ఉప్పు యాడ్ చేయి, కొంచెం ఉప్పు వేసాయి, ఒక పిడికడంత సప్పిడి మొత్తానికి. ఎక్క తక్కుంటే మళ్ళీ తర్వాత చూసుకుందాం. వేసాయి. ఓకే కలిపి మళ్ళీ ఒకసారి దాన్ని పొయ్యి మీద పెట్టురు. ఇక కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇంకున్నదా ఇంకా ఇది మొత్తం ఉన్నది ఏందా? కొత్తిమీర గడ్డలు. మా కళాకారుడు ఇవన్నీ కోడి కాళ్ళు కాలుతుండు. కళాకారుడు మిస్టర్ రవికుమార్. అట్లనే తర్వాత మంచిగా ఒకసారి కలిపి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసినాం. మళ్ళీ సేమ్ ప్రాసెస్ మూసేసుకు మళ్ళీ ఈ ఆకులతో కవర్ చేసి స్టీమ్ బయటకోకుండా
అయిపోయినా పాప మా వాళ్ళు కోడి కాళ్ళు కాల్స్తుంది కింద మీద పడుతురు ఈ మంటకు ఈ పొగకు. బయట ఎండ మాత్రం మంచిగా గట్టిగా కొడుతుంది. అందుకనే మా వాళ్ళు షెట్లన్నీ పక్కెట్టి బనీళ్ళ మీద ఉండి మరీ కూర వండుతురు. క్యూ బాడీ మద్ది గానా చలో ఉడకబెట్టి మంచిగా కలుపుదాం దీంట్లో. చలో కొంచెం కుడక పొడి యాడ్ చేద్దాం ఇప్పుడు. మరి తెమ్మంటే ఇటు ఎక్కి తీసుకుంటారా ఏం మిక్స్ కొద్దిగా మంచిగా తీసుకురా. ఒకసారి దాన్ని మంచిగా అటు కలిపి. మంచిగా తీసుకురా జల్దిరా. టమాటాలు కూడా కొన్ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తున్నాం ఇప్పుడుగా. మరి ఎగిరేస్తుంది కలిపి కలుపుతూ మా చెట్టే దుంపెడి చెట్టు తాగాడిది. కారపొడి వేసినాం ఇప్పుడే, మంచిగా కలిపి ఒకసారి పెట్టేసినాము. నాకు తెలిసి ఇప్పుడు ఈ కూడ మొత్తం ఉడకాలంటే ఒక 40 నిమిషాలు పడుతుంది. ఇంకా ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మరోసారి కలిపి కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. ఇక నేను ఇప్పుడు పంపిస్తా, 2 ఫోన్లకు పంపిస్తాను. సరే బాబా, 2 పంపిస్తా. 2 నెంబర్లు ఉన్నాయి, 2 పంపిస్తా. ఆ పప్పు కూడా ఒకటేమో కన్ఫామ్గా పెట్టుకుంటే అవసరం అనుకుంటే మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. ఏం గారు అది నెంబరే అవుతుంది చూడు. నీళ్ళు అదే నీళ్ళు లేని ఎగిరైతే రాస్తాదిరా. బస్ టెస్టింగ్ కోసం ఒక ముక్క బయటకు తీసినాం, ఒక పీస్ ఇంకా ఉడకలే. పోయినాయి మంచిగా నీళ్ళు పోయింది మంచిగానే. నీళ్ళు వచ్చి ఇప్పుడు ఉడికిస్తాం కదా బ్రో. కొన్ని నీళ్ళు యాడ్ చేయాలా, కొన్ని నీళ్ళు యాడ్ చేయ మంచిగా పోయి. సో ఇప్పుడు ఇట్లా ఎగ్స్ కూడా యాడ్ చేద్దాం. ఆల్మోస్ట్ దీంట్లో అన్ని మసాలాలు అన్నీ అయిపోయింది. లాస్ట్కి దించేటప్పుడు ఒకసారి కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. ఒక 15 నిమిషాలు మూత పెట్టి గట్టిగా మంట మీద ఒకసారి ఉడికిస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది మనకు. ఇంకొక 15 మినిట్స్ ఇట్లా మంచిగా మంట పెట్టి ఆ నీరు మొత్తం గుంజేదాకా ఉడికిద్దాం. సో మళ్ళీ దించేటప్పుడు ఒకసారి మంచి టేస్టీ జుట్టుకోడు మీదికి తాటికల్లు. ఇప్పుడే గౌడు చెట్టు మీదకి దించుకొని వస్తుండు. తాటికల్లు 2 లీటర్ 2 బుర్రలు నెంబరేగా ఉంటుంది కాంబినేషన్. గ్లాస్ ఉంటా మెల్ల 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 అంటే ముత్తుకడ పెట్టుకున్నావు. ఆగు ముత్తుకడ పెట్టు, చుప్పు కట్టు. టోటల్ దగ్గర ఒక గంట టైం అవుతుంది. బ్రో ఓపెన్ చేయి ఒకసారి. చిక్కగా మస్తు ఏకదమ్ అయింది కూర. టేస్ట్ ఎట్లుందో తిని రివ్యూ అయిపోరు. ఇక కొంత అసలు మర్చిపోయినాం. అసలు లాస్ట్ ఫైనల్ కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకుంటే టేస్టీ చికెన్ రెడీ. వేసే కొత్తిమీరకు అయిపోయింది. ఓకే, చికెన్ మొత్తం రెడీ అయిపోయింది. దించి టేస్ట్ ఎట్లుందో రివీల్ చేసేద్దాం. ఇక మొత్తం మీకు అయితే చికెన్ రెడీ అయిపోయింది, దించుతున్నాం. దాన్ని టేస్ట్ ఎట్లుందో చూద్దాం ఇప్పుడు. ఇక తాటికల్లు బుర్ర 2 లీటర్. ఇది ఒకటి ఆల్రెడీ మా వాళ్ళు కథం చేసిరు. ఒకటి అక్కడికి మస్తు అనేసినారా పొడి ఉన్నాయా? అనేసిన దగ్గర ఎప్పుడు ఫ్రెష్ ఉంటాయి.
రవి మంచిగా ఈ ఓకే రవి చెప్పు ఒకసారి మనది కూర ఎట్లయింది? జబర్దస్త్ ఉడికింది. తాటికల్లు కొంచెం హార్డ్ ఉన్నట్టున్నది. తాటికాలు కూడా కొద్దిగా బిర్రు. ఇవాళ నేను తాగుతలేను కాబట్టి టేస్ట్ ఎట్టింది మీరే చెప్పాలా, రివ్యూ చేయాలా. మన కుకింగ్ చేసింది మన అనిల్ బ్రో, దానికి హెల్ప్ చేసింది నవీన్ బ్రో, కర్త కర్మ క్రియ రవి బ్రో. అంతా రవి ఆధ్వర్యంలో మొత్తం గ్లాసు నీకోసం ఒక గ్లాస్ పెట్టినాం అని చెప్పు. రవి టేస్ట్ ఉప్పు కారం అంతా ఓకేనా, పర్ఫెక్టా? సూపర్ మంచిగా. కానీ జుట్టు కొడి తొందరగా ఉడకది, కాకపోతే మేము ఇక కుండల దాన్ని మొత్తం పొగ అంటే దాన్ని స్టీమ్ బయట పోకుండా మంచిగా మోత్కాకులు పెట్టి మంచిగా గట్టిగా సీల్ చేసేసరికి మస్తు ఖతర్నాక్ అయిపోయింది. చూడొచ్చు గ్రేవీ ఎంత. చలో లెట్స్ స్టార్ట్ కుమ్మేరిగా. మన ఏం కూర అద్దు కానీ ఉత్త మక్కడికి పోసుకుంటూ కొన్నాం. బ్రో నువ్వు టేస్ట్ చేసి చెప్పు, రివ్యూ చెప్పు ఎట్లుందో. నవీన్ ఎట్లుందిరా? నెంబరేగా నెంబర్ 1. సూపర్ ఫ్రెండ్స్. నేను కొత్త ఇక్కడ దుబాయ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆడుతున్నా. ఇక మా వాళ్ళకు నచ్చదు అనుకున్నా నా వంటకం, కానీ సూపర్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇయాలటి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాచి కొడారి వ్లాగ్స్. థ్యాంక్ యూ.